హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్గా చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్టర్. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా ఈరోజు థియేటర్స్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కానీ మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నాకైతే ఇక ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ చూశాక నాకైతే ఇది ఒక పాసిబుల్ ఎంటర్టైనర్ అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ నేను బాగా ఎంజాయ్ చేశాను థియేటర్లో. కొన్ని సీన్స్ నాకు నచ్చలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది మూవీ నేను ఎంజాయ్ చేశాను. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ ఎండ్ అయ్యే టైంకి. ఇక నాకు ఈ మూవీలో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి అనేది మన రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఒక హై ప్రొఫైల్ కిడ్నాప్ జరుగుతుంది. దాన్ని సాల్వ్ చేయడానికి ఒక రిటైర్డ్ కాప్ని రంగంలోకి దించుతారు. ఇతన్ని తీసుకురావడానికి తన మాజీ గర్ల్ ఫ్రెండ్ వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న ఈ రిటైర్డ్ కాప్ అదే వెంకటేష్, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వెంకటేష్ వైఫ్ ఐశ్వర్య రాయ్కి ఈ మీనాక్షి చౌదరికి మధ్య జరిగిన సీన్లు, తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్కి మధ్యలో తిను ఎలా నలిగిపోయాడు అనేదే ఈ మూవీ ప్లాట్ లైన్ అనమాట. ఇక ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా జానర్ అనమాట. ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోల నుంచి పెద్ద హీరోల వరకు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పి ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మీద ఫోకస్ చేస్తుంటే ఈ మూవీతో ఎలాంటి హడావిడి లేకుండా ఎంచక్కా ఫ్యామిలీ మొత్తం థియేటర్కి వెళ్ళి చూసేలాగా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్ అందించారు అనిల్ రావిపూడి అండ్ టీమ్. దీని తర్వాత ఈ మధ్య విక్టరీ వెంకటేష్ నుంచి తన మార్కు కామెడీ, టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్ అవుతున్నాం అనుకునే ఆడియన్స్కి ఈ సినిమాతో ఒక కొరత తీరిపోద్ది. వెంకటేష్ తన టైమింగ్తో ఈ మూవీని ఒంటి చేత్తో నిలబెట్టాడనే చెప్పాలి. కామెడీ టైమింగ్ అలానే ఉంది. ఇంతకుముందు పాత వెంకటేష్ కామెడీ టైమింగ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు అంతకుమించి యాక్టివ్గా నటించాడనమాట ఈ ఏజ్లో కూడా. ఇది ఈ సినిమాకు ఒక బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. ఇక ఐశ్వర్య రాజేష్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. మీనాక్షి చౌదరి తన అందాలతో ఆకట్టుకుంది. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది వెంకటేష్ మామ క్యారెక్టర్, అంటే ఐశ్వర్య రాజేష్ తండ్రి క్యారెక్టర్ చేసిన అతను, వెంకటేష్ కొడుకు క్యారెక్టర్ చేసిన పిల్లోడు, వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్గా నవ్వించారనమాట. ఆ పిల్లోడి క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలానే ఇంకొకటి జార్జ్ యాంటోనీ అని చెప్పి జైలర్ క్యారెక్టర్, అది కూడా చాలా బాగా అనిపించింది ఈ మూవీలో. ఈ 3 క్యారెక్టర్స్ ద్వారా మంచి ఫన్ జనరేట్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ పిల్లోడి క్యారెక్టర్, ఈ మావ క్యారెక్టర్ మీద నడిపితే సెకండ్ హాఫ్లో ఆ జార్జ్ యాంటోనీ క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగా హిలేరియస్గా వర్కౌట్ అయిందనమాట. ఫస్ట్ హాఫ్లో సీన్స్ అన్నీ చాలా హిలేరియస్గా ఉంటాయి. కామెడీ వర్క్ అయిన ప్రతి చోట ఈ సినిమా చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే కామెడీ వర్కౌట్ అవ్వలేదు అంటే 3-4 చోట్ల ఉన్నాయి, ఆ ప్లేసెస్లో మాత్రం కొంచెం ఇరిటేట్ తెప్పించింది. నేను మోస్ట్ ఆఫ్ ది మూవీ ఎంటర్టైన్ అయ్యాను అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది మూవీ నేను ఎంజాయ్ చేశాను. నాకు అంటే కామెడీ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. ఈ మూవీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. ఆల్రెడీ ఆడియో ఆల్బమ్ చాట్ బస్టర్ అయింది. థియేటర్లో విజువల్గా కూడా అంటే వీడియో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి అనమాట వీడియో సాంగ్స్ కూడా. ఇవి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇవి నాకు ఈ సినిమాలో నచ్చిన అంశాలు అయితే ఇవి. ఈ సినిమా కామెడీ, ఫస్ట్ హాఫ్లో వచ్చిన హిలేరియస్ సీన్స్ అండ్ సాంగ్స్, ఇవన్నీ నాకు సినిమాలో చాలా బాగా నచ్చినాయి. ఇక నచ్చని విషయాలకు వస్తే అంటే మైనస్ పాయింట్స్, నాకు ఈ మూవీలో సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కాస్త స్లో అయింది అనిపించింది. అలానే ఫస్ట్ హాఫ్లో బాగా యూజ్ చేసుకొని చాలా బాగా వర్కౌట్ అయిన మామ క్యారెక్టరు, కొడుకు క్యారెక్టరు సెకండ్ హాఫ్లో పెద్దగా యూజ్ చేసుకోలేదు. అది నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఒక సెకండ్ హాఫ్లో కామెడీ సీన్స్ వచ్చి జైలర్ క్యారెక్టర్ తప్ప ఇక ఎక్కడ కామెడీ సీన్స్ వర్కౌట్ అయిన ఫీల్ రాలేదు నాకు. అంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ట్రయాంగిల్ లవ్ సీన్స్ అన్నీ కొంచెం ఇరిటేట్ చేసి చిరాకు అనిపించింది సెకండ్ హాఫ్లో. సో మెయిన్గా నాకు అంటే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయిన కామెడీ ఇక్కడ లేదు. సో సెకండ్ హాఫ్లో ఒక జైలర్ క్యారెక్టర్ మినహా ఇక వేరే ఏ కామెడీ పెద్దగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. ఒక హాస్పిటల్ సీన్ నుంచి దాబా సీన్ వరకు బాగుంది సినిమా. ఆ తర్వాత చిన్నగా డౌన్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక ప్రీ క్లైమాక్స్కి వచ్చాకే సినిమా చిరాకేయడం మొదలెట్టింది అనమాట నాకు యాక్చువల్గా. ఎందుకంటే ఇక అక్కడికి వచ్చాకే ఇది ఒక ప్రీచి వేలోకి వెళ్ళిపోయింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవన్నీ పెట్టేసి కొంచెం క్లమ్జీగా అయిపోయింది మూవీ. ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్ అని చెప్తాను నేను ఈ మూవీకి సంబంధించి. ఇక ఈ మూవీ స్టోరీ కూడా రొటీనే. ఇంతకుముందు మనం చాలా మూవీస్లో చూసాము. మనం ఈ మూవీ స్టోరీ కానీ ఈ సినిమాలో జరిగే సీన్స్కి లాజిక్స్ కానీ వెతికాము అంటే
మనకి ఈ సినిమా అసలు కనెక్ట్ అవ్వదు. ఈ మూవీ గురించి ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే నాకు స్టోరీతో పని లేదు, లాజిక్స్ అవసరం లేదు. ఒక 2 అవర్స్ నేను ఎంటర్టైన్ అయితే చాలు థియేటర్లో అనుకుంటే ఈ మూవీ మీకోసమే. మీరు కానీ నాకు స్టోరీలో కొత్తదనం కావాలి, సీన్స్ అన్నీ కొంచెం లాజికల్గా ఉండాలి, స్క్రీన్ ప్లే టైట్గా ఉండాలి, ఇలాంటి విషయాలు పట్టించుకునే వాళ్ళు అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ మీకోసం కాదు. ఇది సంక్రాంతికి వస్తున్న మూవీ మీద నా ఒపీనియన్. మీరు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ముందే ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఇక్కడికి, రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్ గాయస్. అలానే డాకు మహారాజ్ గేమ్ చేంజర్కి సంబంధించిన మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అవి చెక్ చేయండి. మీకు కానీ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.